गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यसेमहि देवहितं यदायुः। ॐ स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। ॐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। अपार सच्चित्सुखवारिरासेः यस्योर्मिमात्रं भुवनं समस्तं गुहाहितं तं रमणं गभीरं चिन्ताविहीनं हृदि चिन्तयामि। त्वत्पादाम्बुजमर्चयामि परमं त्वां चिन्तयाम्यन्वहं त्वामीशं शरणं व्रजामि वचसा त्वामेव याचे विभो। वीक्षां मे दिशचाक्षुषीं सकरुणां दिव्यैः शिरं प्रार्थितां शम्भो लोकगुरो मदीयमनसः सौख्योपदेशं कुरु। సద్గురుదేవుల చరణార విందాలకు ప్రణామాలు అర్పిస్తూ మనం శ్రావణ మాసంలో రెండవ రోజు మనం ముండకోపనిషత్తు గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఉపనిషత్తులు చాలా ఉన్నాయి. వాటిల్లో ప్రధానమైనటువంటివి 10 ఉపనిషత్తులు. ఆ 10లో కూడా ఈ ముండకోపనిషత్తు ఎలాంటిది అంటే శిరస్సు లాంటిది అని చెప్పారు. ముండము అంటే శిరస్సు కాబట్టి మన శరీర అవయవాల్లో శిరస్సు ఎంత ప్రధానమైందో ఇంకా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నయన ప్రధానం అంటారు. శిరప్రధానం అంటే ఆ శిరస్సులోనే అన్ని అవయవాలు ఉన్నాయి. మనకు సాధారణంగా పంచేంద్రియాలు ఏంటి, చర్మము ఈ మరి ముఖంలోనే ఉంది, కళ్ళు ఇక్కడే ఉన్నాయి, చెవులు ఇక్కడే ఉన్నాయి, నాలుక ఇక్కడే ఉన్నది, అట్లాగే ముక్కు ఇక్కడే ఉన్నది. ఇట్లా జ్ఞానేంద్రియాలన్నీ కూడా ఈ శిరస్సులోనే ఉన్నాయి. కాబట్టి శిరస్సు ఎంత ప్రధానమైందో మానవుడికి ఈ ఉపనిషత్తుల్లో కూడా అంత ప్రధానమైనటువంటిది ఈ ఉపనిషత్తు. మన ఈ ఉపనిషత్తులో ఏం చెప్పారంటే అధర్వుడు అనేటటువంటి వాడు బ్రహ్మదేవుడికి పుత్రుడట. ఆయనకు బ్రహ్మదేవుడు ఈ ఉపనిషత్తును చెప్పాడట. ఆ తర్వాత
ఈ విద్యను రీకనెక్ట్ మొబైల్ డేటా అధర్వుడు అనేటటువంటి కొడుకు ఆయనకి ఈ విద్యను ఉపదేశించాడు. ఆయన తర్వాత మళ్ళీ మరొక ఆయనకి ఉపదేశించాడు. అట్లాగే శౌనకుడు వాళ్ళ గురువు గారిని అడుగుతున్నాడు, భరద్వాజునికి ఉపదేశించాడు. భరద్వాజుని తర్వాత భరద్వాజుడు అంగీరసునికి ఉపదేశించాడు. అంగీరసుడు వాళ్ళ శిష్యుడు శౌనకుడు అనేటటువంటి శిష్యుడు అడిగాడన్నమాట. అయితే ఈ శౌనకుడు అనేటటువంటి వాడికి అంగీరసుడు అనేటటువంటి గురువు గారు ఈ ఉపనిషత్తుని ఆయనకి చెప్పాడు. ఎన్ని శ్లోకాల్లో? 64 మంత్రాల్లో ఈ ఉపదేశించాడు. అయితే దాంట్లో ఏమున్నది అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అది కాబట్టి అయితే మొదటి శ్లోకంలోనే ఏం చెప్తున్నారంటే, బ్రహ్మా దేవానాం ప్రథమః సంభవోవ విశ్వస్య కర్త భువనస్య గోప్తా స బ్రహ్మ విద్యాం సర్వవిద్యా ప్రతిష్టాం అథర్వాయ జ్యేష్ఠపుత్రాయ ప్రాహ. అధర్వుడు అనేటటువంటి జ్యేష్ఠపుత్రునికి బ్రహ్మదేవుడు ఈ ఉపనిషత్తును చెప్పాడనమాట. ఏం చెప్పాడు? ఆయన ఏమడిగాడు? బ్రహ్మా దేవానాం ప్రథమః సంబభూవ. ప్రథమః అంటే మొదటివాడే కాదు. ఇప్పుడు చూడండి, మొదటివాడు అని చెప్పొచ్చు. 10 మందిలో ఉంటే వాడు ప్రథముడురా అంటాము. అప్పుడు ఏమవుతాడు? వాడు మొదటివాడనే కాదు, శ్రేష్ఠుడు అనేటటువంటి అర్థంలో కూడా మనం వాడతాం కదా. 10 మంది విద్యార్థులు ఉంటారు. విద్యార్థుల్లో వాడు ప్రథమంగా వచ్చాడంటే అర్థం ఏమిటి? శ్రేష్ఠుడు అని. అట్లా శ్రేష్ఠ అంటే మనం ఏదైతే లెక్క పెడతామో వాళ్ళలో కూడా శ్రేష్టమైనటువంటి వాడు అంగీరసుడు.
ఆ తర్వాత సంబభూవ. బభూవ అంటే అర్థం ఏంటి? ఉన్నాడు. సంబభూవ. సం అంటే ఉపసర్గ, అది శ్రేష్టంగా వచ్చినటువంటిది. దాన్ని మనం ఏమంటాం అంటే సమ్యక్ అంటే ప్రకృష్టంగా, అంటే అది చాలా శ్రేష్టంగా వచ్చినటువంటి వాడు అనేటటువంటి అర్థంలో మనం వాడతాము. స్వయం. స్వయం అంటే తనకు తానుగా. ఇప్పుడు బ్రహ్మదేవుడు సంభవువ. బ్రహ్మదేవుడిని ఎవరన్నా పుట్టించారా? ఆయనకు ఆయనే స్వయంగా ఉద్భవించినాడు. కాబట్టి ఆయన్ను పుట్టించినటువంటి వాళ్ళు ఎవరూ లేరు, ఆయనే. ఇక ఇక్కడ పుట్టడం అనేటటువంటిది గురువు శిష్యుడు అనేటటువంటిది రెండు విధాలుగా ఉంటుంది. అంటే తండ్రి కొడుక్కు చెప్పడం అదొక పరంపర. మరొకటి ఏమంటారంటే శబ్ద పరంపర, తర్వాత బిందు పరంపర అని రెండు పరంపరలు ఉన్నాయి. బిందు పరంపర అంటే వాళ్ళ సంతానం, స్వయంగా సంతానం కలిగి భార్యకు పుట్టినటువంటి వాడు, అదొక సంతానం. ఇక శబ్ద పరంపర మరొకటి ఉంది. అదేమిటంటే ఇప్పుడు శిష్యుడుగా ఉండి శబ్దము ద్వారా వాడికి ఉపదేశించినట్లయితే అదొక పరంపర వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈయన శబ్ద పరంపర లేకపోతే బిందు పరంపర ఏమి కాదు, శబ్ద పరంపరే. ఆయన బ్రహ్మదేవుడికి ఎలా పుట్టాడు అంటే మానసికంగా. ఇప్పుడు ఆయనకు సనత్ కుమారుడు, నారదుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆయనకు మానసిక పుత్రులు అన్నమాట. బ్రహ్మ మానస పుత్రులు అంటుంటారు కదా, అట్లా మానసికంగా పుట్టినటువంటి వాళ్ళు. కాబట్టి ఆ విధంగా వచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఏంటి, దీనికి కర్త అకర్త అనేటటువంటిది ఏమి లేదు. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే విశ్వస్య కర్త. ఆయన కేవలం వాళ్ళకే కర్త కాదు, ఈ విశ్వానికి అంతటికీ కూడా బ్రహ్మదేవుడు కర్త. అంటే ఆయన ద్వారానే కదా ఇదంతా వచ్చింది. ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా ఉద్భవింపజేసినారా అంటే ఎవ్వరూ ఉద్భవింపజేయలేదు. మరి భువనస్య గోప్త. గోప్త అంటే రక్షించేవాడు అని అర్థం. ఏమిటి? రక్షించేవాడు. ఈ సమస్త ప్రపంచమును ఉత్పత్తి చేసి రక్షించేవాడు కూడా ఎవరు? బ్రహ్మదేవుడే. కాబట్టి ఈ విశ్వాన్ని తయారు చేశాడు ప్రజాపతి. ఆయనే ఈ సమస్త లోకాన్ని రక్షిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ ఒక సభ ఉన్నదనుకోండి, ఆ సభకి ఒక ఆయన అధ్యక్షుడుగా ఉంటాడు. ఆయన ప్రధానంగా ఉంటాడా? ఉంటాడు. అట్లాగే ఈ ప్రపంచానికి అంతటికీ బ్రహ్మదేవుడు ప్రధానంగా ఉన్నాడన్నమాట. ఆయనే పతి. ఈ వీళ్ళందరూ కూడా సదస్యులు, దాంట్లో ఉండేటటువంటి వాళ్ళు. కాబట్టి దీంట్లో ఉండేటటువంటి దానికి ఏం చెప్పారంటే బ్రహ్మణ ప్రోక్త విద్య బ్రహ్మ విద్య. మరి ఈ విద్య ఎటువంటిది? ఈ చెప్పినటువంటి విద్య ఎటువంటిది ఆయనకి అంటే బ్రహ్మదేవుని నుంచి చెప్పబడింది కాబట్టి దీన్ని ఏమన్నారు? బ్రహ్మ విద్య అన్నారు. ఇక పరబ్రహ్మమును గురించి చెప్పబడింది కాబట్టి బ్రహ్మ విద్య అన్నారు. రెండు రకాలుగా బ్రహ్మదేవుడు చెప్పాడు కాబట్టి బ్రహ్మ విద్య అన్నారు. పరబ్రహ్మము గురించి చెప్పబడి ఉన్నది కాబట్టి
బ్రహ్మ విద్య అన్నారు. కాబట్టి ఆ విద్యలో కూడా రెండు ఉన్నాయట, జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకటి పరావిద్య, ఒకటి అపరావిద్య. ఏంటి పరావిద్య అంటే ఏమిటి, అపరావిద్య అంటే ఏమిటి అంటే యస్మిన్ విజ్ఞాతే సర్వ విజ్ఞానం భవతి. వాళ్ళ ఆ శౌనకుడు ఏమడుగుతున్నాడంటే గురువుగారిని, ఒకదాన్ని తెలుసుకుంటే ఈ సమస్త ప్రపంచం అంతా కూడా తెలియబడుతుంది, దేనివల్ల తెలియబడుతుంది అని అడుగుతున్నాడు. ఒకటి తెలుసుకుంటే అన్నీ తెలియాలి, అన్నీ తెలియబడాల. ఏమండి, ఇప్పుడు మనం తెలుగు తెలుసుకున్నాం అనుకో, తెలుగులో ఉండేటటువంటి ఈ అక్షరాలు తర్వాత విషయాలు అన్నీ తెలుసుకుంటాం కదా. అట్లాగే ఈ ప్రపంచం గురించి ఒక విద్యను తెలుసుకుంటే ఈ సమస్తము తెలియబడాల. అటువంటిది ఉన్నదా ఏదన్నా, అది నాకు చెప్పండి అని శిష్యుడు అడుగుతున్నాడు. యస్మిన్ విజ్ఞాతే సర్వ విజ్ఞానం భవతి. ఏది తెలుసుకుంటే అన్నీ తెలియబడతాయో. ఇప్పుడు చూడండి, మనం అన్నం వండుతాం, పొయ్యి మీద పెట్టిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత మనకు ఏ పక్వంలో కావాలో ఆ పక్వంలో ఆ ఒక్క మెతుకుని తీసుకొని ఏం చేస్తాము, చూస్తాం. అంటే ఈ ఒక్క మెతుకు ఎలా ఉన్నదో అన్ని మెతుకులు అలాగే ఉన్నాయి ఏమి అని మనకు అర్థమైపోతుందా? అయిపోతుంది కదా. అట్లాగే ఈ ఒక్క విద్యను తెలుసుకుంటే అన్నీ తెలియబడాల, అన్ని విద్యలు తెలియబడాల. అదేమిటి అని శిష్యుడు అడుగుతున్నాడు. ఏమి కాబట్టి అదే పరావిద్య. దాన్ని ఏమంటారు? పరావిద్య. దాన్నే అపరావిద్య అని కూడా ఉంది. అపరావిద్య ఏమంటారు అంటే ఒక వస్తువును తెలుసుకోవడం, దాన్ని అపరావిద్య అంటారు. దానికి మూలమైనటువంటిది తెలుసుకోవడం, దాన్ని ఏమంటారు? పరావిద్య అంటారు. ఇప్పుడు మనము ఆ గిన్నెలో ఉండేటటువంటి పదార్థాలన్నీ ఉన్నాయి. అది ఎలా ఉన్నాయి అంటే ఒకటి చూస్తే చాలు, మనం ఈ ఒక్క మెతుకుని చూస్తే అన్నీ తెలిసినట్టుగా. అట్లాగే ఈ పరావిద్య అనేటటువంటిది అటువంటి జ్ఞానము. ఈ ఒకదాన్ని చూసిన తర్వాత అన్ని జ్ఞానములు దాంట్లో తెలియబడాల. ఇప్పుడు చూడండి, నీళ్ళు అన్నాం అనుకోండి, మన తెలుగులో నీళ్ళు అంటాం, ఇంకా ఇతరమైనటువంటి భాషల్లో కొన్ని వాటర్ అంటారు, కొందరు ఏదో ఏదో రకరకాలుగా జలం అంటారు, కొన్ని తన్ని అంటారు, కొందరు ఇట్లా ఎన్నో రకాలుగా అంటాం కదా. మరి అవన్నీ భాషలు తెలియబడతాయా? తెలియబడవు. భాషలు వేరు, దాంట్లో ఉండేటటువంటి విషయము వేరు. అర్థమైందా? ఇప్పుడు అందరికీ దాహం వేస్తుంది, అందరికీ ప్రపంచంలో ఉండేటటువంటి సమస్త జీవులకు అందరికీ దాహం వేస్తుంది. వాళ్ళకి ఏం కావాలా? ఏం కావాలా? దాహం అనేది అందరికీ సమానం, అది ఏ జీవి అయినా సరే కదా. ఈ ఫలాని జీవి అని అనుకోవడానికి లేదు, ఏ జీవి అయినా సరే అందరికీ దాహం వేస్తుంది. దాహం అంటే దప్పిక, అన్నీ నీళ్ళు తాగుతుంది. దప్పిక అనేది తెలుసుకుంటే దానికి ఏది కావాలి అంటే నీళ్ళు కావాలి, మంచి నీళ్ళు కావాలి కదా. కాబట్టి అట్లాగే ఈ సమస్త ప్రపంచంలో అన్ని జీవుల యందు ఉండేటటువంటిది ఏమిటి, దాన్ని తెలుసుకుంటే అన్నిట్లో ఏమేమి ఉన్నదో అన్నీ తెలియబడతాయి కదా. అది అన్నమాట. ఇప్పుడు అది ఎట్లా తెలుస్తుంది నాకు అని శిష్యుడు అడుగుతున్నాడు. ఏమి
ప్రతిష్టాం ఏమంటున్నాడు? యస్మిన్ విజ్ఞాతే సర్వ విజ్ఞానం భవతి సర్వ విద్యా ప్రతిష్టాం. ఈ విద్య అన్ని విద్యల కంటే గొప్పదట. ఏంటి? ఇప్పుడు మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం, ఇంకేదో నేర్చుకుంటున్నాం, మరి కంప్యూటర్ నేర్చుకుంటున్నాం. ఇవన్నీ ఎందుకు పనికి వస్తాయి చెప్పండి? కేవలం భోజనానికి పనికి వస్తాయి. భోజనం కూడా నువ్వు అంత తినలేవు. నువ్వు ఇప్పుడు ఒకడు నెలకి ఒక 5 లక్షలు సంపాదిస్తున్నాడు అనుకో, అంత 5 లక్షలు తింటాడా? వాడు తినడు, ఎంత కొద్దిగా తింటాడు. వాడికి సంబంధించినటువంటి వాళ్ళందరి చేత అది భోజనం చేస్తారు, ఇంకా కొంత దాచుకుంటాడు ఇట్లా. కాబట్టి ఈ సంపాదన అనేది కాబట్టి ఆ విద్య కేవలం ఎటువంటి విద్య? ఇవన్నీ పొట్టకూడికి పనికొస్తాయి, తనను తాను తెలుసుకోవడానికి పనికిరావు. ఇప్పుడు మన రమణ మహర్షి గారు ఉన్నారనుకో, వారికి ఏం చదువుకున్నాడు ఆయన? పొట్టకూటి కోసం చదువుకోలే ఆయన. ఏం చదివాడు? ఆత్మవిద్యను, బ్రహ్మ విద్యను చదువుకున్నాడు. కాబట్టి అటువంటి శ్రేష్టమైనటువంటి విద్య మన శంకరాచార్యుల వారు అదే అన్నారు కదా, ఎన్ని విద్యలు నేర్చినా ఏమిటి? కూటి కొరకే. మరి కూడు కూడా అంత తింటున్నాడా అంటే వాడు తిన్నలే, వాడు వెనకేసుకుంటాడు. మరి అదంతా కూడబెట్టుకుంటున్నాడు, అప్పటిదాకా ఉంటున్నాడా తినేదాకా అంటే మధ్యలోనే పోతున్నాడు. కాబట్టి అట్లా కాకుండా మరి ఎవరికి చెప్పారు? అథ అర్వాయ. మరి ఎవరయ్యా వీళ్ళంటే? అథ అంటే చెప్పారు, ఒక శబ్దం అది. అథ అంటే మంగళాచరణము అని మనకున్నది. అథ ప్రథమోధ్యాయ, అథ ద్వితీయోధ్యాయ అని చెప్తారు కదా అధ్యాయాలకి మొట్టమొదట. అది అథ అనేది మంగళాచరణము అంటే భగవంతుని యొక్క నామము అని పెద్దలు చెప్పారు. ఈ అథ అనేటటువంటిది ఆయన ఏమంటాడంటే అర్వన్ రు అంటే జ్ఞానమట. ఏమిటి? రు అంటే జ్ఞానం. ఆ జ్ఞానము వనిన్ అంటే కలిగినటువంటి వాడు అథర్వుడు. అందుకే ఈ ఉపనిషత్తు ఎక్కడి నుంచి వచ్చింది? అథర్వ వేదం నుంచి వచ్చింది. అంటే జ్ఞానము కలిగినటువంటి వాడు అని అర్థం. కాబట్టి అట్లా మరి ఇటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు ఎలా జ్ఞానం కలుగుతుంది వాడికి అంటే, వాడికి శ్రద్ధ ఉండాలి. ఏముండాలి? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియ అని మనకు 3 లక్షణాలు చెప్పారు. జ్ఞానం రావాలంటే ఏముండాలా? శ్రద్ధావాన్, తర్వాత తత్పరః, ఆ పనిలో నిమగ్నమై ఉండాలి. తత్పరుడంటే ఆ పనిలో నిమగ్నమై ఉండాలి. ఇక సంయతేంద్రియ, ఏ విషయాన్నైతే గ్రహిస్తాననుకుంటున్నావో ఆ విషయాన్నే గ్రహించాలి. అది సంయతేంద్రియ అంటే ఈ ఇంద్రియములన్నింటినీ ఒక చోట చేర్చి దాని మీద ఏకాగ్రత కలిగి ఉండడం. ఇప్పుడు కన్ను ఉన్నది, చెవు ఉన్నది, ముక్కు ఉన్నది, ఇవి ఆయా విషయాల మీదకి పోయిందనుకో, నీ మనస్సుదా ఈ చెవిది వింటుందా, కన్నుది చూస్తుందా, నాలుకది రుచి చూస్తుందా? నువ్వు ఇప్పుడు ఏదన్నా రుచి చూడాలనుకో ఏమనుకుంటావు? నాలుక మీద పెట్టుకొని నువ్వు 1 నిమిషం కళ్ళు మూసుకొని అన్ని ఇంద్రియాలను ఏం చేస్తావు? దీని దగ్గరికి తెస్తావు. ఇక అదేది నీకు కన్ను తెలీదు, ముక్కు తెలీదు, కేవలం జివేంద్రియం మీదనే నీ దృష్టి అంతా ఉంటుంది. అట్లాగే ఈ జ్ఞానం అనేటటువంటి దాని మీద నీ యొక్క ఇంద్రియముల యొక్క
ఏకాగ్రత ఉండాలా. కేవలం ఇంద్రియాలు జయించినంత మాత్రం చేత మరి నీ జ్ఞానం వస్తుందా? రాదు. ఇంద్రియాలు జయించి ఉండాలి. తర్వాత ఏముండాలి? తత్పర, ఆ పనిలో నిమగ్నమై ఉండాలి. ఆ పనిలో నిమగ్నం కాకున్నా కూడా నీ జ్ఞానం రాదు. శ్రద్ధ లేకపోయినా కూడా నువ్వు ఇంద్రియాలను జయించినావు, ఆ తత్పరుడవై ఉన్నావు, కానీ శ్రద్ధ లేదు నీకు. మనం చాలామందిని చూస్తుంటాం పిల్లల్లో కూడా, వాడు ఒక్క నిమిషం అటు శ్రద్ధ పెడితే అది వచ్చేస్తుంది వాడికి అంటాం. వాడికి అదే లేదు. ఇవన్నీ ఉండే ఏం ప్రయోజనం? కాబట్టి శ్రద్ధ ఉండాలా, దానికి సంబంధించినటువంటి పనిలో నిమగ్నం అవ్వాలా, తర్వాత ఇంద్రియాలు జయించి ఉండాలా. కాబట్టి ఈ మూడు ఉంటేనే ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. లేకపోతే జ్ఞానం అనేటటువంటిది రాదు. శ్రద్ధ కావాలి, సాధన కావాలి, అనుష్ఠానం కావాలి, ఆ తర్వాత ఈ ఇంద్రియంలో జయించి ఉండాలి, తన వశంలో ఉండాలి. కాబట్టి ఇట్లా వశంలో ఉండేటటువంటి వాడు అథర్వుడు. ఏం చెప్పారు వాడిని? అథర్వుడు. అటువంటి శబ్దానికి ఆయన. కాబట్టి జితేంద్రియుడు కావాలి, శ్రద్ధాలువు కావాలి, తర్వాత తత్పరుడు కావాలి. ఒక విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే పని యందు వాడు నిష్ణాతుడు దాంట్లో ఉండాలి. అంతేకాదు దృఢమైనటువంటి నిశ్చయం కూడా ఉండాలి. ఇప్పుడు కొంతమంది చెప్తుంటారు, కూరగాయలకు వెళ్ళాం, అక్కడ ఏవి ఇవ్వాలని ఇంట్లో చెప్పారో వాటి కోసం వెళ్ళాం, కానీ ఇంకేవేవో కనిపించినాయి. ఇవిగా మర్చిపోయి వాటి మీద మనం పోయినాం. అప్పుడు నువ్వు దృఢ నిశ్చయం నీకున్నదా? ఏంటి? ఏ వస్తువు అయితే నీకు కావాలందో ఆ వస్తువు మీద లేదు, ఇంకా వేరే మీదకి పోయింది. అప్పుడు దృఢ నిశ్చయము, ఏ విషయమైతే నీవు తెలుసుకోవాలనుకున్నావో ఆ విషయం మీద దృఢమైనటువంటి నిశ్చయం ఉండాలా. నిశ్చయం లేకుండా నువ్వు దాన్ని తెలుసుకోలేవు. కాబట్టి దృఢమైనటువంటి తత్పరత మానవుడికి ఉండాలి. తర్వాత దాని మీద శ్రద్ధ ఉండాలి. తర్వాత ఏముండాలా? ఆ పని మీద వాడు. కాబట్టి ఇంద్రియాలను జయించి ఉండాలి. ఈ మూడు ఉంటేనే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, అటువంటి వాడికి జ్ఞానము లభిస్తుంది. లేకపోతే జ్ఞానం రాదు. ఇది భగవద్గీతలో చెప్పినటువంటి మాటనే. ఏమి అట్లాగా ఎన్నో విఘ్నాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. వాటినన్నింటినీ అధిగమించాలి, అంటే దాటాలంటే ఒక్కొక్క విఘ్నం వచ్చినప్పుడు అక్కడ ఆగిపోయామనుకో, నీ యొక్క నిశ్చయము మరి ముందుకు వెళ్ళాలంటే నీ నిశ్చయాన్ని మర్చిపోయావనుకో అక్కడే ఆగిపోతావు. కాబట్టి ఏముండాలా? జ్ఞానం అనేది ఎలా ఉంటుందంటే సూర్యునిలాగా ఉంటుంది. సూర్యుడికి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆయన ఉదయించడం ఆగిపోతాడా? సాధకుడు కూడా అలాగా భగవంతుణ్ణి తెలుసుకోవాలి అనేటటువంటి భావన ఏమిటి? ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా అది ఆగిపోకూడదు. ఆ నిశ్చయం మీద వాడు స్థిరంగా ఉండాలి. ఇప్పుడు పిల్లలను ఏమార్చడానికి ఏదో అడుగుతాడు అనుకో, ఆయన అడిగితే దాన్ని ఇవ్వకుండా ఇంకేదో ఇచ్చి ఏమారుస్తుంటాం మనం.
కదా, అది మర్చిపోవాలని చెప్పి. మన జీవితాల్లో కూడా అటువంటివి విఘ్నాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ వచ్చినటువంటి విఘ్నాలను మనం ఏం చేయాలి? మన లక్ష్యం అనేటటువంటి దాన్ని మర్చిపోకూడదు. ఇప్పుడు ఆశ్రమంలో ఉండాలని పోయినాం, ఉంటుంటే ఎవరి వల్లనో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. అక్కడ ఉండేటటువంటి వాళ్ళ ద్వారానో, పక్క వాళ్ళ ద్వారానో, ఇంకేదో ఇబ్బందులు, ఆహారం దగ్గరనో, వ్యవహారం దగ్గరనో, ఇంకా కనీసం భజన దగ్గరనో ఎవడో ఏదో ఒకటి ఇబ్బంది పెడ. మనం పోయింది ఎందుకు? ఆశ్రమంలో ఉండడానికి అని. ఇవన్నీ వచ్చేసరికి వాటి మీద దృష్టి పోయి ఇక్కడ ఉండడం కంటే వెళ్ళిపోవడం మంచిది అనుకున్నాడు అనుకో, వాళ్ళ లక్ష్యం ఏమవుతుంది అంటే విచ్ఛిన్నమైపోతుంది. అట్లాగే ఈ జీవితంలో కూడా ఒకటి నిర్ణయించుకున్న తర్వాత దాని మీదనే వాడు ఉండాల. ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితులు చూస్తుంటే ఒక్కొక్క నిమిషానికి వాళ్ళ నిశ్చయం మారిపోతున్నది. ఏమి మారిపోవడం చేత వాళ్ళు ఒకరితో ఉండలేకపోతున్నారు. వాళ్ళ ఇంట్లో ఎన్నో ఉంటాయి, అవునా? ఆ నిశ్చయం అనేది జీవితాంతం ఎంతవరకు ఉండాలి? అది లేకనే ఇప్పుడు మనకు అంటే లౌకిక ప్రపంచంలో అనుకుంటే విడాకులు లాకపోతున్నాయి వ్యవహారం. ఏమండి, అవునా? మొట్టమొదట నువ్వు ఏ నిశ్చయంతో వివాహం చేసుకున్నావు? నేను జీవితాంతం ఉంటానని. ఇప్పుడు చిన్న ఇబ్బందులు వచ్చేసరికి ఏ లక్ష్యం అయితే ఉన్నదో ఆ లక్ష్యం నుంచి నువ్వు చ్యుతిని పొందావు కదా. ఈ ఇబ్బందులు కాదు లెక్క, వీటినన్నింటినీ పక్కకు నెట్టి నీ లక్ష్యం ఏదో దాని మీద ఉండాలి. అట్లాగే మన జీవితము ఎందుకు వచ్చింది అంటే మనల్ని మనము తెలుసుకోవడానికి. కానీ దాన్ని తెలుసుకునే మార్గంలో ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. అప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? ఆ ఇబ్బందుల్లో పడి అసలు విషయాన్ని మర్చిపోతున్నావు. ఇది ఇక్కడ ఉండేటటువంటి గొప్ప అడ్డంకి. దీన్ని ఏమంటారు? విఘ్నం. ఇటువంటి విఘ్నాలన్నింటినీ ఏం చేయాలా? దాటాలి. నీకు ఏ లక్ష్యమైతే మొట్టమొదట నిశ్చయించుకున్నావో ఆ లక్ష్యం మీదనే ఇవి వస్తుంటాయి, పోతుంటాయి. ఇప్పుడు ఫ్యాన్ ఉన్నది, లైట్ ఉన్నది, అది వెలిగించుకోవడానికి స్విచ్ వేసాం. వేసిన తర్వాత మధ్యలో కరెంటు పోయింది. కరెంటు పోయిందని దాన్ని ఆపేస్తావా? మళ్ళీ వస్తుంది ఎప్పుడో ఒకప్పుడు. అట్లాగే మనకు మధ్యలో కొన్ని అడ్డంకులు వస్తే వాటిని ఏం చేయాలి? మనం మన దారి నుంచి పోకూడదు. ఇప్పుడు కాశీ పోవాలనుకున్నాము, కాశీ పోతున్నాము, ఎవరో ఒకరు ఈ దారి కాదయ్యా అని చెప్పారు. ఇంతకుముందు ఒకరిని అడిగితే ఇదే దారి అని చెప్పారు. ఈ దారి కాదు అనేటటువంటి వాడు మనల్ని ఎందుకు చెప్తున్నాడు అనేటటువంటిది మనం గమనించాలి. చెప్పినంత మాత్రం చేత గుడ్డిగా నమ్మేస్తే అరే మొదటివాడు చెప్పాడు కదా, మరి వీడు ఎందుకు చెప్తున్నాడు, మనల్ని పక్కదారి పెట్టించడానికి చెప్తున్నాడా? ఇట్లా కొన్ని మధ్యలో ఉంటాయి కదా. కాబట్టి ఇటువంటి అన్నింటినీ విచారించుకుంటూ మన యొక్క లక్ష్యాన్ని మనం చేరుకోవాలి. అది లక్ష్య శుద్ధి అనేటటువంటిది ఈ కాలంలో ఉండటం లేదు, ఎవరికి ఉండటం లేదు. ఇప్పుడు ఒకడు కంప్యూటర్ ఇంజనీరింగ్ చేయాలనుకున్నాడు, చేస్తున్నాడు. దాంట్లో ఎన్నో విషయాలు వాడికి అర్థం కావటం లేదు. అంత మాత్రం చేత నేను ఈ విద్యనే చదవను అనుకుంటే వాడికి విద్య వస్తుందా? ఆ కంప్యూటర్ ఇంజనీరింగ్ రాదు.
వేరేది చదువుతా అంటే దాంట్లో కూడా వస్తాయి. అది మామూలుగా ఉంటుందా? కాబట్టి ఏది చదివినా దాంట్లో ఉండేటటువంటి వాటిని అధిగమించి వాడు పైకి వెళ్ళి ఆ నిశ్చయం మీద ఇప్పుడు కంప్యూటర్ని ఇంజనీరింగ్ చదువుతాననుకున్నాడు, దీంట్లో ఇబ్బంది వచ్చేసరికి నేను ఇంకా వేరే విషయం చదువుతా అంటాడు. కాబట్టి దాంట్లో రాకుండా ఉంటాయా? వస్తాయి. కాబట్టి మన నిశ్చయం అనేది దృఢంగా ఉండాలి. అందుకే దృఢభూమి ఏం చెప్పింది శాస్త్రం? దృఢమైనటువంటి నిశ్చయం ఉండాలి. ఎవరికైతే దృఢమైనటువంటి నిశ్చయం ఉండదో వాడు దాన్ని చేరలేడు. దీన్ని పరమాత్మతత్వాన్ని, లేకపోతే ఈ భౌతిక విషయంలో భౌతిక విద్యను ఏదైతే ఇప్పుడు CA చేయాలనుకున్నాడు చాలా కష్టం అని అందరు చెప్తారు, అయినా కూడా నేను అధిగమిస్తా, నేను చేస్తా అనుకుంటాడు. వాడు ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు కాదు పరీక్షలు రాస్తాడు, అయినా ఫెయిల్ అయ్యాడు అనుకో, అంతటితో వదిలిపెడితే CA అవుతాడు? ఆయన కాడు. దానికి ఏం కావాలి? పట్టుదల కావాలి, దాంట్లో నిమగ్నమై ఉండాలి, శ్రద్ధ కావాలి, ఇవన్నీ. అట్లాగే బ్రహ్మ విద్యను నేర్చుకోవడానికి కూడా ఏం కావాలి? పట్టుదల కావాలి. గురువు దగ్గర ఉంటే చాలు అంటే అది కూడా ఉండలేకపోతున్నారు కదా ఇప్పుడు, ఏమిటి? కాబట్టి గురువుగారి దగ్గర ఉండడమే ప్రధానం అనుకుంటే అక్కడ ఉండడానికి కూడా ఎన్నో అడ్డంకులు వాడికి వస్తున్నాయి. వాటిలోనే ఉండలేకపోతున్నారు. ఎన్నో వస్తాయి, నిజమే. కాబట్టి ఈ విధంగా మనం ఉన్నప్పుడైతే అప్పుడు అథర్వాయ జ్యేష్ఠపుత్రాయ, మరి ఏం చెప్తున్నాడంటే బ్రహ్మదేవుడు మొట్టమొదటి పుత్రునికి చెప్పాడట. మొట్టమొదటి పుత్రుడు లేదు, శ్రేష్టమైనటువంటి వాడు, అటువంటి వాడికి అథర్వాయ జ్యేష్ఠపుత్రాయ అంటే వాడికి స్తోమత, వాడికి సామర్థ్యము, తెలుసుకునేటటువంటి యోగ్యత, ఆ యోగ్యత ఉన్నటువంటి వాడికి ఈ బ్రహ్మ విద్య చెప్పాలి. ఏమి ఇప్పుడు అందరికీ చెప్తే స్కూల్లో అందరికీ చెప్తారు ఒకే విద్య, ఒకడేమో పాస్ అయిపోతాడు, ఒకడేమో ఫెయిల్ అయిపోతాడు. ఎందుకు? వాడికి శ్రద్ధ లేక, చెప్పేటప్పుడు సరిగ్గా వినక, దీని మీద సాధన అంటే ఆ పాఠాల మీద వాడు పట్టుదల లేక. అట్లాగే ఇక్కడ కూడా ఈ శ్రేష్ఠపుత్రాయ, మరి ఇప్పుడు పుత్రుని మీద ఎంతమంది పుత్రులు ఉన్నా తండ్రికి అందరి మీద ఒకే భావం ఉంటుంది, స్నేహమే ఉంటుంది. కాబట్టి పుత్ర శబ్దము ఒక శిష్యుడు అనేటటువంటిది కూడా ఉన్నది. ఏమున్నది? కేవలం పుత్రుడు అంటే వాడికి స్వయంగా జన్మించినటువంటి వాడే కాకుండా శిష్యుణ్ణి కూడా పుత్రునిగా భావిస్తారు. వాడు అటువంటి వాడు ఏమిటంటే వాడు బిందుపుత్రుడు అంటారు అటువంటి వాడిని, పుట్టినటువంటి వాడిని. లేదు, ఇక కొంతమంది పుత్రుడు లేకపోతే ఉన్నా కూడా ఏం తీసుకుంటారు? అడాప్ట్ అంటే దత్తత తీసుకుంటారు. వాడి మీద కూడా ఉంటుంది కాబట్టి అట్లా ఉండేటటువంటి వాడికి తండ్రి మీద ఉంటుందో ఉండదో వాడికి చెప్పండి. కాబట్టి ఇట్లా ఎంతో రకాలైనటువంటివి ఉంటాయి. అదే కాకుండా దీక్షాపుత్రుడు ఉంటాడు. ఈ మంత్రోపదేశం ద్వారా దీక్షను తీసుకొని వాడిని కూడా పుత్రునిగా భావిస్తారు కదా. కాబట్టి ఈ విధంగా పుత్రులు అనేక రకాలు ఉన్నప్పటికీ శిష్యుడుగా మరి మంచి పుత్రుడైతే ఏమనుకుంటాడు? తండ్రి మీద నాకు శరీరాన్ని ఇచ్చాడు,
మా తండ్రిని నేను సక్రమంగా చూసుకోవాలి అనుకుంటాడు. అంతేకాదు, ఇక ఈ ఉపదేశం ద్వారా ఇచ్చేటటువంటి, అంటే ఉపదేశాన్ని చేశాడు అని వాళ్ళ మీద కూడా మనకు ప్రేమ ఉంటుంది. అటు గురువు గారికి ఉంటుంది, ఇటు శిష్యుడికి ఉంటుంది. వాళ్ళ మీద అట్లా ఉంటే దీక్ష ఇచ్చేటటువంటి గురువు మీద దీక్షాపుత్రుడు అంటారు వాడిని. కాబట్టి ఈ విధంగా రకాలైనటువంటి వంశపారంపర్యం, దీక్షాపుత్రుడుగా ఒక వంశము, తర్వాత బిందు వంశం ఒకటి, ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ శబ్దము ద్వారా వచ్చేటటువంటి పుత్రుడి మీద మరి ఇప్పుడు యోగ్యుడుగా అన్నటువంటి బిందుపుత్రుడి కంటే ఇట్లా దొరికినటువంటి శిష్యుడి మీద అభిలాష ఎక్కువ ఉంటుందంట. ఏంటి గురువు గారికి అంటే ఈ విద్యను మనం ఎట్లాగైనా సరే చెప్పాలా, వాడిని యోగ్యుణ్ణి చెయ్యాలా, వాడిని మంచివాడిని చెయ్యాలా, ఆత్మ ఏంటి ఆత్మజ్ఞానం కలిగించాలా అనేటటువంటి కరుణ గురువుగారికి ఎక్కువగా ఉంటుందట. ఏమి కాబట్టి దాన్ని మనం గమనించం. అంటే మనకు పుత్రుడి మీద ఎంత అభిమానం ఉన్నా వాడు మనం చూపించేటటువంటి అభిమానాన్ని గమనించలేదనుకో, వాడికి ప్రేమ ఎట్లా ఉంటుంది? అట్లాగే శిష్యుడు కూడా గురువుగారికి ఏమో మన మీద కరుణ ఉన్నది, కానీ దాన్ని తీసుకునేటటువంటి యోగ్యత వాడికి లేకపోతే ఈ విద్య రాదు. అంతే కదా. కాబట్టి అధర్వనే యాం ప్రవదేత బాహ్యాధర్వాతాం పురోవాచాంగిరో బ్రహ్మ విద్యాం స భరద్వాజాయ సత్యవాహాయ ప్రాహ భరద్వాజోంగిరసే పరావరాం. ఏం చెప్తున్నాడంటే ఈ మంత్రంలో బ్రహ్మదేవుడు అధర్వ అనేటటువంటి పుత్రునికి ఈ విద్యను ఉపదేశించాడు. అధర్వుడు అంగి అనేటటువంటి అతనికి ఉపదేశించాడు. అతడు అంగి అనేటటువంటి వాడికి భరద్వాజునికి ఉపదేశించాడు. సత్యవాహ, ఆ తర్వాత భరద్వాజుడు సత్యవాహుడు అనేటటువంటి వాడికి ఉపదేశించాడు. ఉపదేశించిన తర్వాత వాళ్ళు వ్యర్థంగా పోలే, వాళ్ళు సాధన చేసి ఆ యథార్థమైనటువంటి తత్వాన్ని తెలుసుకున్నారు. ఒకరికొకరికి వాడు తెలుసుకుంటేనే కదా మళ్ళీ వాళ్ళ కొడుక్కి ఉపదేశిస్తాడు, లేకపోతే ఎక్కడి నుంచి ఉపదేశిస్తాడు? అట్లా పూర్వము అలాగే ఉండేది, వంశపారంపర్యంగా వచ్చేటటువంటి వాళ్ళు. కాబట్టి ఆ ఉపదేశం ఇచ్చాడు. భరద్వాజుడు సత్యవాహునికి ఉపదేశించాడు. సత్యవాహుడేమో అంగీరసునికి ఉపదేశించాడు. పరా విద్య ఉపదేశించాడు. ఇట్లా పరంపరాగతంగా వచ్చింది. ఇది ఇవాళ కొత్తగా తయారు చేసి చెప్పింది కాదు. ఇప్పుడు ఉండేటటువంటి విద్యలు ఎన్నో రకాలైనటువంటి ఇంజనీరింగ్స్ కోర్సులు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు తయారు చేసినవే, అవేం పాతగా వచ్చి చెప్పినవేం కాదు. ఏమిటి అవన్నీ ఏమన్నా నాకు తెలియదు, కానీ ఆ ఇంజనీర్లన్నీ ఎన్నో రకాలు ఉన్నాయి కదా, అవన్నీ ఇప్పుడిప్పుడే అయినా పూర్వం నుంచి ఉన్నాయా? ఈ మధ్యకాలంలో ఈ 10-15 లేకపోతే 20 సంవత్సరాల నుంచి వాళ్ళు తయారు చేసుకొని అట్లా ఇచ్చినవే తప్ప పూర్వం నుంచి వచ్చినవి కాదు. మరి పూర్వం నుంచి వచ్చినటువంటి వాటికి విలువ ఎక్కువ, ఇప్పుడు తయారు చేసిన వాటికి ఎక్కువ విలువనా? అందుకే దీన్ని ఏమన్నారు? సనాతన విద్య అన్నారు. కాబట్టి ఇటువంటి సనాతన బ్రహ్మ విద్య, దీన్నే ఏమన్నారంటే బ్రహ్మదేవుడు చెప్పాడు కాబట్టి దీన్ని మరి బ్రహ్మ విద్య అన్నారు. ఈ విద్య ఎప్పుడైతే మనం జీవితంలో
మనం దాని మీద నడుచుకొని అలా నిశ్చయంగా ఉంటామో అప్పుడు వాడి జీవితమే విద్యాస్వరూపంగా అయిపోతుంది. వాడు వేరే దాన్ని ఇంకా ఉండలేడు. అంటే వాడి యొక్క స్వరూపమే విద్యగా మారిపోతుంది. వాడు ఏది చేస్తే అది ఒక విద్య అవుతుంది. అట్లా అంగిరా అనేటటువంటి అతను మనుష్య జాతి బ్రహ్మ విద్య ఆయన నింపుకున్నాడు దాన్ని. పరావర్మ అంటే ఏమిటి? పరంపరాగతంగా వచ్చినటువంటి విద్యను వాళ్ళు మరి వాళ్ళ కొడుకు ద్వారా శిష్యుల ద్వారా ఇలా వస్తూ ఉండింది. ఈ విద్య ఎవరన్నా ఉన్నారనుకో, మన భగవద్గీతలో కూడా ఏం చెప్పాడు భగవంతుడు? ఈ పరంపరాగతంగా వచ్చినటువంటి విద్య ఎందుకో లుప్తమైందయ్యా, ఎవడో ఒకడు నేర్చుకోలే, అశ్రద్ధ ద్వారా, వాడికి దాని మీద శ్రద్ధ లేదు, అందువల్ల నేర్చుకోలే, లుప్తమైంది. మళ్ళీ అటువంటి విద్యనే నీకు ఇప్పుడు నేను చెప్తున్నా అని చెప్పి కృష్ణ పరమాత్మ అలా చెప్పాడు. కాబట్టి మరి ఈ విద్య నేర్చుకుంటే ఏమవుతుంది, ఎలా ఉంటుంది అంటే చెప్పాడు. తస్మిన్ దృష్టే పరావరే భిద్యతే హృదయగ్రంథి ఛిద్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఈ పరావరే అంటే ఆ బ్రహ్మమును వాడు స్వయంగా తెలుసుకుంటే ఏమవుతుందంటే భిద్యతే హృదయ గ్రంథి, హృదయములో ఉండేటటువంటి ముళ్ళన్నీ కూడా పోతాయట. ఏమవుతాయి? మన హృదయంలో తెలుసుకోకుండా ఉండేటటువంటి ఏ భావములు అయితే ఉన్నాయో అన్నీ కూడా విడిపోతాయి. అది ముడి విప్పడం చేత కావట్లేదురా అంటే ఏమిటి అర్థం? అంటే మనస్సులో ఉండేటటువంటి ఈ సంశయాలన్నీ పోవటం లేదని. మరి ఎప్పుడు పోతాయి అంటే ఆ పరమాత్మను వాడు తెలుసుకుంటే ఇవన్నీ హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా, సమస్తములైనటువంటి సంశయాలన్నీ కూడా ఏమవుతాయి? ఛేదింపబడతాయి అని చెప్పాడు. క్షీయంతే చాస్య కర్మాని, వాడు చేసేటటువంటి కర్మలు ఎన్ని ఉన్నాయో ఆ కర్మములన్నీ కూడా క్షీయంతే నశించిపోతాయి. వాడికి ఆ కర్మల వల్ల బంధం ఏమీ ఉండదు. కాబట్టి ఈ విధంగా తస్మిన్ దృష్టే పరావరే, ఆ పరావర అంటే ఆత్మజ్ఞానం కలిగితే నీకు కర్మల యొక్క బంధం ఉండదు, సంశయాలు ఉండవు. ఛిద్యంతే చిన్న సంశయాలు, విద్యంతే నీ యొక్క హృదయంలో ఉండేటటువంటి అన్నీ కూడా నశించిపోతాయి. ఇక ఆయనకు చేసేటటువంటి కర్తవ్యము ఏమీ ఉండదు. అందుకే ఆయన చెప్తున్నాడు, శౌనకోహ వై మహాశాలోంగిరసం విధివదూపపన్న పప్రచ్ఛ అంటే విధివత్ అంగీరసుడు అనేటటువంటి గురువుగారి దగ్గరికి వెళ్ళి శౌనకుడు అనేటటువంటి శిష్యుడు అడుగుతున్నాడు. కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. నేను దేన్ని తెలుసుకుంటే ఈ సమస్తము నాకు తెలియబడుతుందో అది చెప్పండి అని గురువుగారిని అడుగుతున్నాడు. ప్రశ్న ఏమిటి? అర్థమైందా మీకు? ఏమడుగుతున్నాడు? దేన్ని తెలుసుకుంటే సర్వము తెలియబడుతుందో అది నాకు చెప్పండి అని అడుగుతున్నాడు. దానికి ఏం చెప్తాడో రేపు తెలుసుకుందాం మనం.
శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 జయ రాజా రామచంద్ర భగవానికి. ఇవో ఎవరైతే ఆపేనా